సారనాథ్ మ్యూజియం వారణాసి భారతదేశంలోనే సారనాథ్లో ఉన్న ఒక ప్రసిద్ధి మ్యూజియం. ఇది భారతదేశంలోనే పురాతన మ్యూజియంలలో ఒకటి మరియు బౌద్ధ మతానికి సంబంధించిన కళాఖండాలు మరియు శిల్ప అద్భుతమైన సేకరణకు నిలయం. భారతదేశ జాతీయ చిహ్నమైన లయన్ క్యాపిటల్ ఈ గ్యాలరీలో ప్రదర్శించబడింది. 2500 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు మొదటిసారిగా సారనాథ్లో ఉపదేశించాడు. ఈ రోజుకు కూడా బౌద్ధ సన్యాసులు ప్రపంచం నలుమూలల నుండి ధ్యానం చేయడానికి, జ్ఞానం పొందడానికి ఇక్కడకు వస్తూ ఉంటారు. బౌద్ధ మత భక్తులు సందర్శించి తీరవలసిన క్షేత్రాలలో 4 క్షేత్రాలలో సారనాథ్ ఒకటి. తక్కిన 3 కుసిమ్నగర్, బోధిగయ, లుంబిని. ఇప్పుడు మనం వారణాసిలో సారనాథ్ మ్యూజియంలో ఉన్నాం. పాత శిలా విగ్రహాలన్నీ ఉన్నాయి. చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని రండి, వాళ్ళకి కూడా నాలెడ్జ్ వస్తుంది. సారనాథ్ మ్యూజియం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి సమీపంలో ఉంటుంది. వారణాసి రైల్వే స్టేషన్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ మ్యూజియం ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఈ మ్యూజియంలో పెద్దలకు ₹5 టికెట్ అండ్ చిన్నపిల్లలకైతే ఫ్రీ. ఈ మ్యూజియంలో 5 గ్యాలరీలు మరియు 2 వరండాలు ఉంటాయి. సారనాథ్లో 3వ శతాబ్దం బీసీ నుండి 12వ శతాబ్దం ఏడీ వరకు ఉపయోగించిన పద్ధతులను ప్రదర్శించే అనేక ముఖ్యమైన కళాఖండాలు ఉంటాయి. ఈ స్థలం నుండి లభించిన పురాతన వస్తువులను భద్రపరచడానికి సారనాథ్ వద్ద తవ్విన ప్రదేశానికి అనుకొని ఒక సైట్ మ్యూజియం నిర్మించాలని ప్రభుత్వం 1904లో నిర్ణయం తీసుకుంది. పురాతన వస్తువులను వాటి సరైన దృక్కోణంలో చూడడానికి, ప్రదర్శించడానికి మరియు అధ్యయనం చేయడానికి ఈ భవనం 1910లో పూర్తయింది. భారతదేశంలోనే పురాతన మ్యూజియంలలో ఒకటి మరియు బౌద్ధ మతానికి సంబంధించిన కళాఖండాలు మరియు శిల్పాలు అద్భుతమైన సేకరణకు నిలయం. బౌద్ధ మతంపై ఆసక్తి ఉన్న పర్యాటకులు మరియు పండితులకు ఇది ఒక ప్రధాన ఆకర్షణ. అశోక స్తంభం, అశోకుడి సింహ రాజధాని మరియు బుద్ధుని అవశేషాలు కొన్ని ముఖ్యమైన ప్రదర్శనలలో ఉంటాయి. బౌద్ధ మతం లేదా భారతీయ చరిత్ర అధ్యయనంపై ఆసక్తి ఉన్నవారు ఎవ్వరైనా తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఇది. భారతదేశ జాతీయ చిహ్నమైన లయన్ క్యాపిటల్ ఈ గ్యాలరీలో ప్రదర్శించబడుతుంది. ఈ లయన్ క్యాపిటల్ ఇసుక రాయితో తయారు చేయబడింది. దీనిని అశోక స్తంభం అంటాము. ఈ అశోక స్తంభం 250 బీసీలో నిర్మించారు. ఇప్పుడు మనం మ్యూజియంలో ఉన్న పురాతన వస్తువుల్ని, శిల్పాలని, అవశేషాలన్నింటినీ ఇప్పుడు మనం సందర్శిస్తాం.
మ్యూజియం మొత్తం చూడడానికి మనకైతే ఆల్మోస్ట్ 3 అవర్స్ అయినా టైం పడుతుందండి. ప్రతిదీ పర్టికులర్గా చూస్తే, జస్ట్ క్యాజువల్గా చూస్తే ఒక 1.5 అవర్లో మనం కంప్లీట్ చేయొచ్చు. చాలా పెద్దది మ్యూజియం. తర్వాత మనం యాక్చువల్గా ఈ మ్యూజియంలోకి తెచ్చిన వస్తువులన్నీ ఎక్కడి నుంచి తీశారో ఆ ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. దానికి కూడా టికెట్ వచ్చేసి 5 రూపీసే. అండ్ అక్కడ గైడ్ కూడా ఉన్నారు. మేమైతే ఇప్పుడు గైడ్ని పెట్టుకుంటున్నాము ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవడానికి. మాకు గైడ్ 500 ఛార్జ్ చేశారు. గైడ్ అయితే సూపర్ అండి. ఇంగ్లీష్, తెలుగు, హిందీ అన్ని లాంగ్వేజెస్లో చాలా కంఫర్టబుల్గా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఫారినర్స్ వస్తే ఫారినర్స్ కూడా అర్థమయ్యే భాషలో కూడా వీళ్ళు ఇక్కడ గైడ్లు ఉన్నారండి. చాలా బాగా అనిపించింది. మా గైడ్ అయితే మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మహాపరినిబ్బన్ సూత్రం ప్రకారం బుద్ధుడు స్వయంగా తన శిష్యులతో తన జననం, జ్ఞానోదయం, మొదటి బోధన మరియు మరణంతో అనుసంధానించబడిన 4 ప్రదేశాలని సందర్శించమని చెప్పారంటండి. గౌతమ్ బుద్ధుడు జ్ఞానోదయం తర్వాత సుమారు 5 వారాలకు బోధిగయా నుండి సారనాథ్కు వచ్చారంటండి. ఇప్పుడు మనము విజిట్ చేస్తున్న ప్లేసేనండి. ఇప్పుడు చాలా ఎండగా ఉంది మార్చ్ మంత్లోనే. అండ్ మేము ఇప్పుడు చూస్తున్నదే ధమాక్ స్తూపం అండి. ఈ స్తూపం దగ్గరే బుద్ధుడు తన మొదటి బోధనను తన మొదటి 5 శిష్యులకు ఇచ్చారంటండి. చూస్తున్నారు కదా, ఎదురుగా కనిపిస్తున్నదే ఆ ధమాక్ స్తూపం. ఈ స్తూపంకి మనకి ఉత్తర దిశలోనే ఒక మఠం మరియు ఒక ఆలయము బయటకు వచ్చాయంటండి. మేము వెళ్ళే టైంలో ఆ టెంపుల్ మూసి ఉంది, మాకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. బయట నుంచి ఈ స్తూపం చూసేసి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఫొటోస్ అవన్నీ విజిట్ చేసేసి మేమైతే వచ్చేసాం. ఈ స్తూపం చూసేటప్పుడు మేము ఈ ప్లేస్లో ఉన్నాం, చూస్తున్నారు కదా. ఇది గోల్డెన్ ఫాయిల్ అంటున్నారండి. జస్ట్ మన ఫింగర్తో టచ్ చేస్తే మనకి చిన్న షైనీగా వస్తుంది. నాకు దీంట్లో ఉన్న వెనకాతలో ఉన్న రహస్యం అయితే నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ కాశీ వెళ్తే మస్ట్ విజిట్ ప్లేస్ అండి ఇది. పిల్లలతో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళకి మన చరిత్ర తెలుస్తుంది అండ్ మనం కొత్త ప్లేస్ని కూడా చూపించిన వాళ్ళు అవుతాము. సో తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న మాకు కమెంట్ సెక్షన్లో అడగండి, మేము మీకు సమాధానాన్ని తెలియపరుస్తాం. నెక్స్ట్ మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.